సెల్యూట్ టు ద ఇండియన్ యూత్. ఐ థింక్ ఆఫ్టర్ 12 years అప్పుడెప్పుడు ఢిల్లీలో అన్నా హజారే మూమెంట్ తర్వాత ఎటువంటి ఇది లేకుండా దేశంలోని యువత అంతా కూడా నీట్ ఎగ్జామ్స్లో లీకేజ్ మీద దీని మీద అందరూ కూడా బయటికి రావడం జరిగింది. సో ఈ ఉద్యమం టైంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, చూసినాం. ఇది ఒక్క ఉద్యమం వల్ల వచ్చిందని నేను అనుకోవటం, ఒక నీటి ఒక్క సమస్యనే కాదు. దీంట్లో ఈ 12 సంవత్సరాలుగా ఉన్న ఒక అన్రెస్ట్, జనం మీద రుద్దబడుతున్నా మోయబడుతున్నా అనేక భారాల వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నా. కేంద్రం చూపించిన సరే ముఖ్యంగా చూస్తే ఇథనాల్ దీంట్లో కలిపే అంశంలో కావచ్చు, ఎలక్షన్ ప్రాసెస్ మీద, ఎలక్షన్లో జరుగుతున్న అవకతవకలు, దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్న పద్ధతి, దేవుని పేరు మీద రాజకీయాలు, మతపరమైన విద్వేషాలు, అదేవిధంగా దేశం ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతింటోంది, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. దేశం ఏ విధంగా ఇబ్బందులకరమైన పరిస్థితులు, ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి, దాన్ని పట్టించుకోలేనంత పరిస్థితులలో కేంద్రం ఉండడం, ఇలాంటివన్నింటినీ కూడా మిక్స్ అయిపోయి ఇంత ఆందోళన చెందినారు జనము అనుకుంటున్నాను. ఇంకా చాలామంది మేధావులు అనే వాళ్ళు మాట్లాడలేకపోయినారు, భీతి, భయము. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ మీద, వ్యవస్థల మీద వాడుకోవడం. అంటే దీనికైతే ఒకటికి చెప్పచ్చు, గౌరవ చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ గారికి, ఆయన ఏ రోజు ఏమాట అన్నాడో, కాక్రోచెస్, నిరుద్యోగులంతా కాక్రోచెస్ అని అన్నాడు. ఆ రోజు పుట్టుకొచ్చిన ఒక పార్టీ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ వరకు వచ్చి దేశాన్ని అంతా కూడా ఒకవైపు చూసే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా రెండోది, నిన్న ఆయన మాట్లాడులు ఇంకా వి డోంట్ హ్యావ్ టైం చూడ్డానికి చెప్పాను కదా, ఈ వ్యాఖ్యలు చరిత్రలో నిలిచిపోతాయి అని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో. అది కూడా మన పని మనం చేయకపోగా దాన్ని ఇంకా హేళనగా చూడడంతో ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ మూడోది, దాన్ని సవరించకపోగా ఈరోజు మళ్ళీ ఇంకొక ఆర్డర్ ఇచ్చినాడు. కోర్టు ప్రొసీడింగ్స్ ఏవే కానీ బయటికి రికార్డింగ్స్ ఇవన్నీ పోకూడదు. ఇంక ఏముంటుందని దాంట్లో నాకు అర్థం కావటం లేదు. కోర్టు ప్రొసీడింగ్స్ కూడా బయటికి పోకుండా పోతే మనం అక్కడ బెంచ్లో ఉన్నప్పుడు చాలా సభ్యతగా కరెక్ట్గా ఏదైతే అది మాట్లాడితే సరిపోతా ఉంటుంది. దాన్ని వదిలిపెట్టేసి అనవసరమైన మాట్లాడి అది మన నెత్తికి తీసుకొని వచ్చి దాని మీద అందరితో అనిపించుకొని చేసుకునే పరిస్థితి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మీద జరుగుతున్నది, ఎలక్షన్ జరుగుతున్న పద్ధతి ముఖ్యంగా ఈ దేశంలో, వీటన్నిటి మీద. కానీ నేనైతే రాజీనామా చేయడం అనుకున్నా ధర్మేంద్ర. ఎందుకంటే ఒకసారి రాజీనామా చేసినాడు అంటే ఇంకా ప్రతి డిమాండ్కు కూడా ఈరోజు దేశంలో ఉన్న పౌరులందరూ నిలదీయడం మొదలు పెడతారు, ఖచ్చితంగా ఇరకాటంలో నెడతారు. బేసిక్ అది కరెక్టే చేయాల్సింది. అండ్ ఐ విష్ ఇప్పుడు ఎవరైతే దీని గురించి డిస్కషన్ చేసి మంచి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలంటే, ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ దేశంలో ఉండాలి. ఆత్మహత్యలు, మార్కులు తక్కువ వచ్చినాయని ఆత్మహత్యలు చేసుకోవడం, ఒక అన్హెల్తీ కాంపిటీషన్ ఈ దేశంలో నడుస్తుంది. ఈ ఒక అన్హెల్తీ కాంపిటీషన్ ఈ దేశంలో నడుస్తుంది. ఖచ్చితంగా దాని నుంచి పడేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మిగతా దేశాలు చూడండి, ఇప్పుడు జర్మనీ లాంటి దేశాల్లో ఉచితంగా విద్య ఉంది. ఆ విద్యను ఏ విధంగా ఇవ్వాలి, తనకు ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉంటే ఆ విద్యలోకి పంపిస్తుంటుంది. డాక్టర్కైనా ఫ్రీగా చదివిస్తారు, ఇంజనీరింగ్ అయినా ఫ్రీగా చదివిస్తారు. నీ టాలెంట్ను, నీకున్న శక్తి మేరకు వాళ్ళు చదివిస్తుంది, నీకు ఇంట్రెస్ట్. ఇక్కడ మన దేశంలో పక్కింటోడు డాక్టర్ అంటే నువ్వు డాక్టర్ కావాలా, పక్కింటోడు అమెరికా పోయినంటే నువ్వు అమెరికా పోవాలా, పక్కింటోడు ఇంజనీరింగ్ చదివినట్టే నీ ఇంజనీరింగ్. నీ ఇష్టాలకు సంబంధం లేకుండా దరిద్రాలు చేసి పెట్టేసినాం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. సో రాబోయే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా లీక్ ప్రూఫ్తో పాటు ఒక మంచి వ్యవస్థ రావాలి. కార్పొరేట్ విద్య అందరికీ అందించాలి. సో ఐ విష్ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఐ సెల్యూట్ టు ఆల్ ద యూత్. దాంతోపాటు పెద్దలు కూడా చాలామంది రావడం జరిగింది, సపోర్ట్ చేసినారు. హూ ఆర్ ఆల్ సపోర్టెడ్. ఇంకా సపోర్ట్ చేయలేని వాళ్ళు లేకుంటే దీనిలో ఉన్న వాళ్ళు ఇంకా మనం అంతకంటే మించిన లేరు.
కాల్ మీరు సెలబ్రిటీలుగా హీరోలుగా చెప్పుకోవద్దండి. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. యూ డోంట్ డిజర్వ్ ఇట్. మీరు హీరోలు కాదు, యు ఆర్ విలన్స్. సామాజిక స్పృహ లేని వాళ్ళు పెద్ద పెద్ద కథలు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పాల్సిన అవసరం, ఒక మాట మాట్లాడడానికి కూడా భయపడి సచ్చే బతుకులు మనకు కూడా ఒక బతుకులేనా అని నేను బలంగా నమ్ముతున్నాను. సమాజంలో లేవనెత్తలేనప్పుడు మనం ఎందుకు ఉండాలి? ఊరికనే ఇంట్లో కూర్చొని ఊరికే టీవీలు చూసుకుంటే, నెట్ఫ్లిక్స్ సిరీస్ చూసుకుంటే సరిపోతుంటారు కదా. సమాజంలో